ఇక్కడంతా ఫ్రిడ్జ్లో దాచిపెట్టి పెట్టాను కదా, దీన్నంతా ఎట్లా నేను చేస్తానో, నెయ్యి తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డ కడుతుంది. 4 రోజులు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కొంచెం కూలింగ్ ఉంటుంది. ఈ మరి మిక్సీకి వేసుకోవాలా. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇదండి, ఈ మరి మిక్సీ కొడితే మరి గడ్డగా వచ్చేస్తుంది. ముందు కాలంలో మధ్య కవ్వం ఎత్తుకొని చిలుకుతా ఉన్నారు. ఇప్పుడు ఆ పని లేదు. ఇదమ్మా దీంట్లోకి ఇదండి ఈ మారి కుండలోకి వేసుకొని మిక్సీకి వేసి కొట్టి ఈ మారి చిలకాల కొంతసేపు ఇలా పెట్టి చిలికినామంటే ముద్దగా వచ్చేస్తుంది. మా అవ్వ అయితే ఎగరేసి ఎత్తుతుంది ముద్దలుగా. మా నాయనమ్మ కూలింగ్ బాగునిందంటే ఈ మారి వస్తుంది. కూలింగ్ లేకపోయిందంటే చెదిరిపోతుంది. దీంట్లో కూలింగ్ తక్కువగా ఉంది, దానివల్ల కూలింగ్ వాటర్ కొంచెం ఎక్కువగా పోసిన. దీన్ని ఇప్పుడు ఎడలు గిన్నెలోకి వేసి దీన్ని కాంచాలి. కాంచడానికి 1/2 అవర్ పడుతుంది. 1/2 అవర్ పడిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇంకమ్మా గిన్నె ఎడలపుగా ఉండాలా, దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ ఇది గంట పడుతుంది. ఇది కాగాలంటే గంట పడుతుంది. దీన్ని గంట సేపు చూడాల్సిన అవసరం లేదు. గంట వరకు దాంతో పని. స్టీల్ గిన్నె, అల్యూమినియం గిన్నెలో దీంట్లో చూడు అస్సలు మాడలా, ఎంత బాగుంది. సట్లో చేసినాం ఈరోజు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. సుమారు చేసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది, అంతే, ఇంకేం లేదు. ఇది రాయి పిండి బెల్లము ఇది వేసుకొని తింటే మంచిది ఆరోగ్యానికి. చిన్నప్పుడు మేము అట్లా తినేవాళ్ళం. వారం చేర్చి పెడితే దీపానికి తినేదానికి బాగుంటుంది. వాడుకో తక్కువగా చూసుకొని.